హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛాయా వల్గాస్. ఈరోజు మీకు చూపించబోతున్న టిప్స్ టేస్టీగా మరియు స్పెసిఫీగా ఉండే వాంగీబాత్ అండి. చాలా సింపుల్గా మరియు 10 నిమిషాల్లో ఈ వాంగీబాత్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్గాను మరియు లంచ్ టైంలోను తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేను ఆల్రెడీ వాంగీబాత్ పౌడర్ని ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు ఒక వీడియోను పోస్ట్ చేశాను చూడండి. నేను 1/4 కేజీ వంకాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టానండి. ఇలా వేసి పెట్టుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన వెంటనే పోపు దినుసులు వేసి వేయించుకుందాము. ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవచ్చు. కరివేపాకును యాడ్ చేసేద్దామండి. ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను యాడ్ చేద్దాం. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చికాయలను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు వీటిని ద్వారగా వేయించుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా చక్కగా వేగుతాయి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కని యాడ్ చేద్దాం. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేద్దాము. వంకాయ ముక్కల్ని ఆయిల్లో వేసిన తర్వాత వీటిని 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా కుక్ చేసుకుందాము. 2 నిమిషాల తర్వాత వంకాయ ముక్కల్ని బాగా కలుపుకుందాము. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. ఇలా 5-6 నిమిషాల తర్వాత చూస్తే ఇలా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి. చూడండి, ఇందులోకి మనం ఇంతకుముందు వీడియోలో చూపించిన వాంగీబాత్ మసాలా పౌడర్ని యాడ్ చేద్దాము. కొద్దిగా కొబ్బరి పౌడర్ను కూడా యాడ్ చేసుకుందాం. ఈ వాంగీబాత్ మసాలా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందామండి ఆయిల్లో. ఈ మసాలా పౌడర్ బాగా మిక్స్ అయింది కదా, ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేద్దాము. రైస్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్ అంతా కూడా ఈ రైస్కి పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే వాంగీబాత్ రెడీ అయిపోతుందండి. మీరు స్పెసిఫిక్గా తినాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. కొద్దిగా కారం తక్కువగా తినాలనుకునేవారు పచ్చిమిర్చి మరియు కారం తక్కువగా వేసుకోండి. చూసారు కదండి ఎంత ఈజీగా ఈ వాంగీబాత్ని తయారు చేసుకున్నామో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాంగీబాత్. మనం రైస్ని ముందుగా ఉడికించుకున్నట్లయితే 10 నిమిషాల్లో ఈ వాంగీబాత్ని తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ కొట్టండి.